నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నదన్న మార్పు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీ ఏరియాలో? మా ఏరియాలో కాంగ్రెస్ మాటలదే మార్పు కానీ ప్రజలకు చేసింది ఏం లేదు. కాబట్టి మార్పు మార్పు అని అంటే ఏదో చేస్తారని ఆశపడ్డారు కానీ ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మాటల వాగ్దానాలన్నీ దొంగ మాటలే తప్ప అవి మాత్రం న్యాయమైన మాటలు కాదు. అందులో ఈ సమయం ఇప్పుడు 16 నెలల సమయంలో దళితుల గురించి పట్టించుకున్నదే లేదు. ఎందుకు అసలు దళితులు అంటే నాకు అమితమైన ప్రేమ ఉందని చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. నేను ముఖ్యమంత్రిని కావడానికి ప్రధాన కారణం దళితులే, మా కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారని చెప్తుండు అని అంటున్నాడు. కానీ మరి దళితులను చీల్చి చెండాడినట్టు మా దళిత కులంలో ఎస్సీలు 59 కులాలను ఇప్పుడు విడదీసి వాళ్ళు ఏంది అని అంటే వాళ్ళ దగ్గర సేవ చేసుకుని దాన్ని నమస్తే పెట్టేటోళ్లకు ఛాన్స్ ఇస్తామన్నట్టు చేసిండ్రు. కాబట్టి అది మాకు మాత్రం అది నచ్చనిది. ఎడ్యుకేషన్లో క్లియర్గా ఉన్న స్టూడెంట్కు ఉద్యోగం వస్తే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వక వేరే వాళ్ళకి వచ్చింది. ఏ మార్కులు రాని వాళ్ళకు కూడా వచ్చినాయి ఉద్యోగాలు. మరి అది మా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే అసలు ఉద్యోగాలు లేవు, మేము వచ్చిన తర్వాతనే ఇస్తున్నాం అని చెప్పారు కదా. కేసీఆర్ చేసిన ఉద్యోగాలే అవి వాళ్ళు సెలెక్ట్ చేసిన దానిలోనే 55,000 మేమే ఇచ్చినామని ఇప్పుడు రేవంత్ రెడ్డి మా ముచ్చట్లు మొత్తం అవే పొద్దుగానే లేచింది అని అంటే అది సినిమాల కదా బ్రహ్మానందం మాట్లాడిన మాటలే తప్ప అందులో ఏమో మాత్రం అవి పనికొచ్చే మాటలు కాదు. అయితే కేసీఆర్ గవర్నమెంట్లో ఎలక్షన్ ముందు మాకు మనకొండ నియోజకవర్గం బెజ్జంకి మండల్లో ఒక పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ, జాయింట్ కలెక్టరు సమక్షంలో దళితులను ఏం లేని వాళ్ళకు దళిత బంధు గురించి వాళ్ళు సెలెక్ట్ చేసిన 150 మంది ఉన్నారు. 153 మందికి అప్పటి గవర్నమెంట్ ఏం చేసింది, డబ్బు రిలీజ్ చేసింది. చేస్తే 3 లక్షల రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారునికి ఆ పేరు మీద కలెక్టర్ ఖాతాలో జమ చేసారు. అదే సమయంలో ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత తీసుకుందరు అని అంటే మేము ఆగిపోయినాం. అయితే గవర్నమెంట్ బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మేము ఒక 20 మాటలు వేయినాము ప్రజాభవన్కు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కూడా కలిసినాం. రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే మమ్మల్ని మొత్తం దగ్గరికి రాణిస్తలేడు. ఇక దళిత బంధు స్కీమ్ తీసేసినట్టేనా? ఇక ఇప్పటి వరకు ఏడాదిని అర్థం ఈ ఇళ్ళది అయిపోయింది. అంతకుముందు 4 నెలలు 20 నెలల కాలం వచ్చింది. 20 నెలల కాలానికి కూడా దళిత బంధు విషయం లేదు. ఎస్సీ కార్పొరేషన్లో ఎలాంటి రూపాయి జమ చేసింది లేదు. ఏమన్నా ఎస్సీ కార్పొరేషన్కి పోయి మేము అడిగినట్టుంటే మీరు కలెక్టర్ దగ్గరికి పోనంటే కలెక్టర్ గారిని చూస్తే కలిస్తే మీరు అక్కడికి వెళ్ళి లెటర్ తెచ్చుకోని మా దగ్గర ఏం లేదు అని అంటే మేము అక్కడికి చూస్తే 10 మాటలు వేయినాం. పోతే రెండోసారి మాత్రం అక్కడ అరెస్ట్ చేసిండ్రు. ఎందుకే మొత్తం ఇప్పుడు ప్రజాభవన్ కాడ ఉన్నటువంటి కంచెలన్నీ బద్దలు కొట్టినాం, ఎవరైనా రావచ్చు కలవచ్చు అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. అది చెప్పిండు, బద్దలు కొట్టినాము, కంచె లేదు అని చెప్పిండు. కానీ ఆడ గేటే దాటనిస్తలేరు. అక్కడ పోలీసులు, అక్కడి బందోబస్తు. అక్కడికి మేము పోయినాము. అక్కడికి 6 నుంచి వెళ్ళి 12-1 దాకా ఉన్నా కానీ లోపలికి పోనీయలేదు. ఇక లాస్ట్ ఫైనల్కు మీ ఇచ్చిన అప్లికేషన్ ఇస్తే మేము సార్కి ఇస్తామంటే ఇచ్చేసినాం తప్ప ఆ గేట్లు అవి అన్నీ కరెక్టే ఉన్నాయి. అవి మాటలే తప్ప అవి చేతులు అయితే ఏం లేవు. ఇప్పుడు మాత్రం ఈ బడ్జెట్లో మేము దళిత బంధు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల 1,33,000 మందికి మన తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు 2వ విడత దళిత బంధు శాంక్షన్ అయింది. ఆ మందికి మాత్రం అదే కేసీఆర్ ఇచ్చినటువంటి 10 లక్షలే సరిపోతాయి. అవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఏం చెప్తావు ఫైనల్గా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి గారు పాలన గురించి ఎట్లా ఉన్నది, ఏం నడిపిస్తూ ఉన్నాడు, ఎలాంటి మార్పు తెచ్చిండు? రేవంత్ రెడ్డి పాలన చూస్తే ఇక జనానికి అందరికీ తెలుసు, నాకు తెలుసు. పొద్దుగాల లేచిందంటే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కానీ మాటల రూపకంగా చేతలు లేవు. కానీ నాకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నది. కానీ నేను కాంగ్రెస్లో ముఖ్యమంత్రులను చూసినా, తెలుగుదేశంలో చూసినా, బీఆర్ఎస్లో చూసినా, కానీ ఈ ముఖ్యమంత్రి గారు పొద్దుగాల లేచింది అని అంటే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఒక కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుడు తప్ప
ఇక వేరే పనులు అయితే చేసింది లేదు, ప్రజలకు ఏమైనా మేలు చేసింది లేదు. రైతులు ఇప్పుడు వర్షాలు పడి రాళ్ళ వర్షాలు పడి ఏడుస్తుంటే అటు పోయిన నాదుడే లేదు. ఆ దానికి ఉన్న శాఖ మంత్రి ఒక తుమ్మల నాగేశ్వరరావు మేము మీకు ఇస్తాం నష్టపరిహారం అంటుండు, కానీ ఈ వరకు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇక్కడ చూస్తే గాలి వానలకు ఈ మా మండల చూస్తే మామిడికాయలు రాలి మొక్కజొన్న నష్టమైంది. ఆ దాన్ని చూస్తే ఇప్పటి వరకు చూస్తే ఏవో కానీ ఏవి కానీ ఎవరు వచ్చి చూసింది లేదు. ఆ కలెక్టర్ దగ్గర చూస్తే అప్లికేషన్ ఇచ్చినాం. దయచేసి ఇప్పటికైనా కానీ ఈ నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నా. రెండోది దళిత బంధును ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకుంటే రాష్ట్రంలో 1,33,000 మంది ఎప్పుడో ఒక రోజు మాత్రం అసెంబ్లీ ముట్టడికి తప్పకుండా వస్తామని నేను సభాముఖంగా చెబుతున్నా. ఏం పేరే? పోషయ్య నా పేరు, బేగంపేట గ్రామం. ఎట్లా ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉండే, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉన్నది. ఎందుకని? ఎందుకంటే అన్ని మంచి చేస్తలేదు. మంచిగా చేస్తే అంటే ఇప్పుడు మా టీఆర్ఎస్ ఉన్నప్పుడు చిల్లరలో చేపలు పోసింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, ఎన్నో పథకాలు పెట్టింది. రేవంత్ రెడ్డి ఏడిస్తాడు ఇప్పుడు. కేసీఆర్ కిట్ ఏది, అదేది, దళిత బంద్ ఏది, ఇవన్నీ సస్పెన్స్నే పెట్టే. కేసీఆర్ చాలా మంచిగా చేసిండు. ఇప్పుడు మా చెల్లరల్లా మొత్తం నీళ్ళు నింపిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెల్లరల్లా నీళ్ళే నింపకపోయా, మా పొలాలు ఎండిపోయాయి. ఇప్పుడు ఆ రైతులు బాధపడబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆపిండ నీళ్ళు. ఇక రేవంత్ రెడ్డి ఆపినంటే ఆయన ఇడవలేదు కదా, ఆయనే ఇడవాలి కదా. మా రసమై ఉన్నప్పుడు మాకు నీళ్లు మంచిగా చెల్లరల్లా నింపుడు మంచిగా జరిగింది. మరి ఇక ఇప్పుడు అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరి మాకు ఇంతవరకు నీళ్ళే రాలేదు, కొన్ని పొలాలు ఎండిపోయినాయి. మరి ఇప్పుడు మీరు మీ ఎమ్మెల్యేని కలవలేదా? ఎండిపోతున్నాయి పొలాలు. ఇక మా ఎమ్మెల్యేని మేము ఇక కలవలేదు. ఇక కలచడంటే ఇక మేము కలిసినాము, కలిసి కూడా చెప్పిర్రు. కానీ ఇప్పుడు ఇక మాకు నీళ్ళ గురించి కూడా బాగా ఇబ్బంది ఉన్నది. మరి కేసీఆర్ పాలనలో మాత్రం చాలా మంచిగా ఉండే, అన్ని రకాల మాకు అభివృద్ధి అయింది, అందింది. చిన్నోన్ని, పెద్దోన్ని, పాదోన్ని, బీదోన్ని అందరినీ చూసిండు ఒక రకంగా కేసీఆర్ గారు. ఇక ఎందుకంటే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గెలిచిన సుంది మా కేసీఆర్ కుటుంబాన్నే తిట్టుడు మొదలు పెడుతుండు పొద్దున లేస్తే మా రేవంత్ రెడ్డి గారు. కానీ కేసీఆర్ చేసింది ఏం తప్పు ఉన్నది? చాలా మంచిగా చేసిండు. అప్పులు కావా, కొత్తగా మనం వ్యవసాయం పెట్టుకున్నాం, కొత్తగా లగ్గం చేసుకున్నాం, ఏడు పడతాం, మనకు అప్పులు కావా? అప్పులు ఇప్పుడు దేశాన్ని తీసుకొచ్చిండు, మనకు దేశాన్ని తీసుకొచ్చి ఇవన్నీ చేసి ఏర్పడ్డప్పుడు అప్పులు అవుతాయి కదా. అయ్యో ఇప్పుడు మన ఇంట్లోనే మన చిన్న సంసారానికి ఓటు ఉంటే ఓటు ఉండదు, అప్పులు ఇప్పుడు లగ్గం అయితే మన ఇంట్లో ఏమన్నా ఉంటుందా? మరి అదికంతే వేరే అయినప్పుడు మన దేశం ఇప్పుడు మరి ఎట్లా అవన్నీ చేసేలకు అప్పులు ఉంటాయి కొన్ని. మరి ఇప్పుడు నేను ఇవన్నీ తీరుస్తున్నాను, అక్కడ పైసలు లేవు, ఆ దాంట్లో కట్టడానికే సరిపోతుంది, భారీగా చేసిన అప్పులు అని చెప్తుండు కదా. భారీగా ఇప్పుడు కేసీఆర్ కంటే ఇంకా భారీగా చేస్తాడు ఈయన. చేయడా? మరి ఈయన ఎక్కడికి వెళ్ళేస్తాడు? ఇప్పుడు ఆయన దేశం ఏర్పడితే ఇప్పుడు వీళ్ళ అప్పులు తీసుకొచ్చిండు ఆయనే, ఎందుకంటే అలాగే చేసినందుకు ఇవన్నీ ఖర్చులు పెట్టిండు. కానీ ఇప్పుడు ఈయన కూడా అంతకంటే బాగా చేస్తాడు. అప్పులంటే ఇక అప్పులు అయితేనే ఉంటాయి, కానీ కాకపోతే మాకు మాత్రం కొన్ని చాలా అప్పుడు అందినాయి పథకాలు. ఏది కానీ ఎవ్వరు కానీ ఒక చిన్న మనిషి కూడా ఏదైనా కానీ మాకు మా ఎమ్మెల్యే సాబు కానీ మా కేసీఆర్ కానీ అందుబాటులో ఎమ్మెల్యే సాబు ఏ చిన్న ఇదైనా కానీ వచ్చి చూసుకుంటా పోయేది. ఒక కార్యం అయినా కానీ మాకు ఇందాల్లో వచ్చి చూసుకుంటా ఎమ్మెల్యే సాబు చిన్నోని పెద్దోని అందరినీ మందలించుకుంటా గరీబ్ పడేవాడు, సరిపడేవాడు, ఎవరికి ఏం అందుతుంది ఏం అందుతలేదు అని సర్వే చేసుకున్నది మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు చేస్తలేరు. ఏడ చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తలేరు. మరి ఏ గట్ల సన్నబియ్యం కూడా పెట్టిరు కదా మంచిగా అందరికి, పేదవాళ్ళు అందరూ తినేటట్టు. సారు సన్నబియ్యం పెట్టిండు, ఉన్నాయి అంటే ఇక మంచిగానే ఉన్నాయి. ఇక సన్నబియ్యం పెట్టిండు, ఉండు మంచిగానే ఉన్నాయి, మంచిగానే పెట్టిండు, మంచిగానే ఉన్నాయి. కానీ ఇంకా కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయ్యో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అయ్యో కనీసం ఊరి లోపల ఏమన్నా అయినా కానీ మేము ఎవరికి చెప్పుకున్నాడు ఏం చేసుడు తెలియదు. గిన్ని రోజులు ఇప్పుడు దళిత బంధు ఇచ్చుడు లేదు, ఏది లేదు, వచ్చేళ్ళ చేపలు పోసుడు లేదు. ఇప్పుడు ఇక్కడ మన రసమై ఉన్నప్పుడు మొత్తం కళ్యాణ మండపాలు కూడా కట్టించినాడు, మండపాలు కట్టిండు. మన ఈ ఇవి కట్టించిండు, అంబేద్కర్ పెట్టిండు, చాలా మంచిగా చేసిండు. మాకు ఈ కాటనాలల్లో మంచిగా కట్టిండు, చాలా సౌకర్యం చేసిండు కేసీఆర్ గారు. మరి ఇక ఇప్పుడైతే మరి ఇంకా ఏది లేదు మా అందరికీ. ఇప్పుడు ఈ
గౌడ్స్ కానీ ముత్తరాజు కానీ అందరికి పింఛన్లు కూడా పెట్టిండు, అందరికి పింఛన్లు పెట్టిండు, వికలాంకు విజాంతకు